బులెటిన్లో బ్రేకింగ్ చూస్తాం. హైదరాబాద్ రంగారెడ్డి వరుస అగ్ని ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. హైదరాబాద్లో హబ్సిగూడలోని అన్లిమిటెడ్ బార్ అండ్ రెస్టారెంట్లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకోగా, ఇటు అత్తాపూర్లో, హసన్ నగర్లో మరీ భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ బట్టల గోదాంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరవుతున్న పరిస్థితి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పేందుకు యత్నించారు. 2 ఫ్లోర్లో మంటలు అలుముకున్నాయి. అదేవిధంగా ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. అయితే కాగా పక్కన ఉన్న ఇండ్లకు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జరుగుతున్నాయి వరుసగా జరగడానికి కారణాలేంటి? వరుణ్, హైదరాబాద్ లో వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతా ఉన్నాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల కొన్ని జరుగుతా ఉన్నాయి, కొన్ని అధికార తప్పిదం వల్ల కొన్ని జరుగుతున్నాయి అని చెప్పి కూడా కొన్ని అయితే విమర్శలు అయితే వస్తా ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు వరుసగా 2 అగ్ని ప్రమాదాలు జరగడం జరిగింది ఈ రోజు హైదరాబాద్ లో. సో ఒకటి ఇక్కడ హైదరాబాద్, ఇక్కడ సికింద్రాబాద్ దగ్గరలో ఉన్నటువంటి నాగోల్లో ఒకటి జరిగింది, ఇక్కడ నియర్ బై. ఇక్కడ సెకండ్ వచ్చేసి అత్తాపూర్ లో జరిగింది. ఇక్కడ అత్తాపూర్ హసన్ నగర్ లో అయితే ఒక బట్టల గోదాంలో ఈ రోజు అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో అక్కడ దట్టమైన పొగ ఒకటేసారి వ్యాపించడంతో స్థానికులకు కూడా ఉక్కిరి బిక్కిరి అయిన పరిస్థితి ఉంది. వెంటనే అక్కడ స్థానికులు ఉన్న వాళ్ళైతే అగ్నిమాపక శాఖకు ఫోన్ చేయడం జరిగింది. వెంటనే ఫైర్ ఇంజన్స్ వచ్చి అక్కడ మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తా ఉన్నాయి. అయితే ప్రస్తుతం అయితే మంటలు అయితే కొంచెం అదుపులోకి వచ్చాయని చెప్పి అధికారులు అయితే చెప్తా ఉన్నారు. అయితే కాకపోతే పొగ మాత్రం దట్టంగా వ్యాపించడంతో అక్కడ ప్రజలు అయితే తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఒకసారి మనం అగ్ని ప్రమాదాలు చూసుకున్నట్టయితే వరుసగా అగ్ని ప్రమాదాలు అయితే హైదరాబాద్ లో జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి అధికారుల వర్షం తీసుకున్నప్పుడు అధికారులు చెప్తా ఉన్నారు అవి షార్ట్ సర్క్యూట్ వల్ల జరుగుతున్నాయని చెప్పి అధికారులు చేతులు దుక్కునే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. చాలా బిల్డింగ్లకు హైదరాబాద్ లో ఫైర్ సేఫ్టీ లేదు అని చెప్పి మరోపక్క విమర్శలు వస్తున్నాయి. సో అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తా ఉన్నారు. ఎక్కడ కూడా ప్రమాదాలు జరిగినప్పుడు అప్పటికప్పుడు అంటే శాశ్వత ప్రాతిపదికన ఏ విధమైన చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు అయితే వినపడతా ఉన్నాయి. ఖచ్చితంగా ఒకసారి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు 2 రోజులు హడావిడి చేస్తారు, తర్వాత మళ్ళీ మామూలు అయిపోతుందని చెప్పి ఇటు ప్రతిపక్షాలు కానీ అటు స్థానికులు కానీ ఎక్కడైతే అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయో అక్కడైతే స్థానికులు కానీ విమర్శిస్తా ఉన్నారు. మొత్తానికైతే ఇప్పుడు ఇక్కడ అత్తాపూర్లో జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదం అయితే ఈ బట్టలకు సంబంధించిన అయితే గోడౌన్ ఉంటుందో ఆ గోడౌన్ కావడంతో అక్కడ భారీగా ఆస్తి నష్టం జరిగిందో అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు స్థానికులు. అక్కడ తెల్లవారుజామున జరిగింది అని చెప్పి చెప్తా ఉన్నారు. సో అక్కడ ఎవరైతే స్థానికులు చూసారో ప్రమాదాన్ని వెంటనే అక్కడ మంటలు ఎగిసిపడటంతో ఫైర్ ఇంజన్ కు ఫోన్ చేయడం జరిగింది స్థానికులు. సో ఫైర్ ఇంజన్ ఫోన్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ లో ఫైర్ ఇంజన్స్ వచ్చాయి. అక్కడ వాళ్ళందరూ కూడా మంటలను ఆపే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ప్రస్తుతం మంటలు అయితే కొంచెం అదుపులోకి వచ్చాయని చెప్తా ఉన్నారు. కానీ ఆ పొగ అయితే దట్టమైన పొగ ఏదైతే ఉందో అది మొత్తం అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలకు అలుముకొని స్థానికులు అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. వారు సుమారు ఎంతవరకు ఆస్తి నష్టం జరిగింది అంచనాలు ఏమన్నా? అదేవిధంగా ఎవరికైనా గాయాలైనట్లు ఏమైనా తెలుస్తుందా రాజు? ప్రాణ నష్టం అయినట్టుగా అయితే అధికారులు అయితే ఇంతవరకు ధృవీకరించలేదు, కానీ భారీగా ఆస్తి నష్టం అయితే జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు. ఎందుకంటే బట్టలకు సంబంధించినటువంటి పెద్ద గోడౌన్ ఉందో ఆ గోడౌన్ లో ఈ ప్రమాదం జరగడంతో అక్కడ వాళ్ళైతే దానికి ఆ బట్టలకు సంబంధించినటువంటి ఆస్తి ఉందో దానికి సంబంధించిన నష్టం అయితే వాటిల్లింది. సో అయితే పూర్తి వివరాలు తెలియాలంటే అధికారులు అయితే ఇంతవరకు అయితే దానికి సంబంధించిన ఏ విధమైన వివరాలు అయితే ఇంకా బయటికి వెల్లడించిన పరిస్థితి ఉంది. వారు ఆ వివరాలు తెలియాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజ్.